సంపూర్ణ కార్తీక మహాపురాణము 10వ రోజు పారాయణము. ఏకో నవింసాధ్యాయము. జ్ఞానసిద్ధి ఉవాచ. వేదవేత్తల చేత వేదవేద్యునిగాను వేదాంత స్థితునిగాను రహస్యమైన వానిగాను అద్వితీయునిగాను కీర్తింపబడేవాడే సూర్య చంద్ర శివ బ్రహ్మాదుల చేత మహారాజాది రాజుల చేత స్తుతింపబడే రమణీయ పాద పద్మాలు గలవాడా, నీకు నమస్కారము. పంచభూతాలు సృష్టి సంభూతాలైన సమస్త చరాచరాలు కూడా నీ విభూతాలే అయి ఉన్నాయి. శివ సేవిత చరణ, నువ్వు పరమము కంటేనూ పరముడవు. నువ్వే సర్వాధికారివి. స్థావర జంగమ రూపమైన సమస్త ప్రపంచము కూడా దానికి కారణ బీజమైన మాయతో సహా నీయందే ప్రస్ఫుటమవుతోంది. సృష్ట్యాదిని మధ్యలోన లేహ్య రూప చతుర్విధాన్న రూపుడవు, యజ్ఞ స్వరూపుడవు కూడా నీవే. అమృతమయము పరమ సుఖప్రదము అయిన నీ సచ్చిదానంద రూప సంస్మరణ మాత్రం చేతనే ఈ సంసారము సమస్తము వెన్నెట్లో సముద్రములా భాసిస్తుంది. హే ఆనందసాగర, ఈశ్వర, జ్ఞానస్వరూప, సమస్తానికి ఆధారము, సకల పురాణాసారము కూడా నీవే అయి ఉన్నావు. ఈ విశ్వము సమస్తము నీ వల్లనే జనించి తిరిగి నీయందే లయిస్తూ ఉంది. ప్రాణులందరి హృదయాల్లోనూ ఉండేవాడివి. ఆత్మవాచ్యుడవు, అఖిల వంద్యుడవు, మనోవాగ గోచరుడువు అయిన నువ్వు కేవలం మాంసమయులైన భౌతిక నేత్రాలకు కనిపించవు కదా తండ్రి. ఓ కృష్ణ, ఈశ్వర, నారాయణ, నీకు నమస్కారము. నీ ఈ దర్శన ఫలముతో నన్ను ధన్యుణ్ణి చేయి. దయామతివై నన్ను నిత్యము పరిపాలించు. జగదేక పూజ్యుడువైన నీకు మొక్కడం వలన నా జన్మకు సాఫల్యాన్ననుగ్రహించు. దాతవు, నేతవు, కృపా సముద్రుడవు అయిన నీవు సంసార సాగరంలో సంకటాల పాలవుతున్న నన్ను సముద్ధరించు. హే శుద్ధచరిత, ముకుంద, త్రిలోకనాథ, త్రిలోకవాసి, అనంత అధికారణ, పరమాత్మ, పరమహంసపతి, పురాణాత్మ, గుణాతీత, గురు, దయామయ విష్ణు, నీకు నమస్కారము. నిత్యానంద శుద్ధాబ్దివాసి, స్వర్గాపవర్గప్రద, అభేద తేజోమయ, సాధు హృత్పద స్థిత, ఆత్మారామ, దేవదేవేశ, గోవింద, నీకిదే నమస్కారము. సృష్టి స్థితి లయకార, వైకుంఠవాస, బుద్ధిమంతులైన వారు నీ పాదాల యందలి భక్తి అనే పడవ చేత సంసార సాగరాన్ని తరించి నీ స్వరూపాన్ని పొందగలుగుతున్నారో అటువంటి తేజస్వరూపాలైన నీ పాదాలకివే నా ప్రణామాలు. వేదాల చేతగాని, శాస్త్ర తర్క పురాణ నీతి కావ్యాదుల చేతగాని మానవులు నిన్ను దర్శించలేరు. నీ పాదసేవ, భక్తి అనే అంజనాలను ధరించగలిగిన వాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపినిగా గుర్తించి తరించగలుగుతున్నారు. ప్రహ్లాద, ధ్రువ, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ, గజేంద్రాది భక్త కోటులను రక్షించిన నీ నామస్మరణ మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి. ఓ కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, నీకు నమస్కారము. నన్ను రక్షించు. ఈ విధంగా తెరిపిలేని పారవస్యంతో తనను స్తుతిస్తున్న జ్ఞానసిద్ధుణ్ణి చిరునవ్వుతో చూస్తూ, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడనయ్యాను. ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణుమూర్తి. హే జగన్నాథ, నీకు నా యందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని, వైకుంఠం ప్రసాదించు అని కోరాడు జ్ఞానసిద్ధుడు. తదాస్తు అని దీవించి తర్క్ష వాహనుడైన శ్రీహరి ఇలా చెప్పసాగాడు. జ్ఞానసిద్ధ, నీ కోరిక నెరవేరుతుంది. కానీ అత్యంత దురాత్మల్లో నిండిపోతున్న ఈ నరకంలో మహాపాపాత్ములు సైతం సులువుగా తరించే సూత్రాన్ని చెబుతాను విను. సత్పురుష, నేను ప్రతి ఆషాఢ శుద్ధ దశమి నాడు
లక్ష్మీ సమేతుడవై పాల సముద్రములో పవళించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కుంటాను. నాకు నిద్రాసుఖాన్నిచ్చే ఈ 4 నెలలు ఎవరైతే సద్వ్రతాలనాచరిస్తారో వారు విగత పాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు. విఘ్నులు, వైష్ణవులు అయిన నీవు, నీ సహవ్రతులు కూడా నేను చెప్పిన చాతుర్మాస్య వ్రతాచరణను చేయుడు. చాతుర్మాస్య వ్రతాచరణ శూన్యులైన వాళ్ళు బ్రహ్మహత్యా పాతక ఫలాన్ని పొందుతారని తెలుసుకోండి. నిజానికి నాకు నిద్ర, మెలకువ, కల అనే అవస్థాత్రయమేదీ లేదు. నేను వానికి అతీతుడను. అయినా నా భక్తులను పరీక్షించటానికి నేనలా నిద్రామిషతో జగన్నాటక రంగాన్ని చూస్తుంటానని గుర్తించు. చతుర్మాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలమందు పఠించేవాళ్ళు కూడా తరిస్తారు. వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుంకట్టు. ఈ విధంగా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమి నాడు పాల సముద్రాన్ని చేరి శేషతల్పముపై శయనించాడు. అంగీరస ఉవాచ. ఓయి, నీవడిగిన చతుర్మాస్య వ్రతమహిమ ఇది. ధర్మాత్ములైనా పాపులైనా సరే హరిపారాయణులై చాతుర్మాస్య వ్రతాచరణ చేసే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, స్త్రీ జాతుల వారందరూ కూడా తరించి తీరుతారు. ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గోత్ర హత్యా ఫలాన్ని, కోటి జన్మల సురాపానము చేసిన పాపాన్ని పొందుతారు. శ్రద్ధాభక్తులతో ఆచరించే వాళ్ళు 100 యజ్ఞాలు చేసిన ఫలాన్ని, అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు. ఏకోన వింశోధ్యాయ సమాప్తః. 19వ అధ్యాయము సమాప్తము. వింశాధ్యాయము. జనకుని కోరికపై వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. ఓ మిథిల రాజ్య దౌరేయ, ఈ కార్తీక మహత్యమును గురించి ఆత్రగస్త్య మునులు నడుమ జరిగిన సంవాదనమును తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకనాడు ఆత్రి మహాముని అగస్త్యుని చూసి, కుంభ సంభవ లోకత్రయోపకారము కోసము కార్తీక మహత్య బోధకమైన ఒకానొక హరిగాథను వినిపిస్తాను, విను. వేదముతో సమానమైన శాస్త్రము గాని, ఆరోగ్యానికి ఈడైన ఆనందము గాని, హరికి సాటైన దైవము గాని, కార్తీకముతో సమానమైన నెల కాని లేవయ్యా. కార్తీక స్నాన దీపదానాలు, విష్ణు అర్చనల వలన సమస్త వాంఛలు సమకూరుతాయి. ముఖ్యముగా కలియుగ ప్రాణులు కేవలం విష్ణు భక్తి వలన మాత్రమే విజయ, వివేక, విజ్ఞాన, యశో, ధన, ప్రతిష్టాన సంపత్తులను పొందగలుగుతారు. ఇందుకు సాక్షిభూతముగా పురంజయుని ఇతిహాసాన్ని చెబుతాను. పురంజయోపాఖ్యానము. త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజయుడనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు. సర్వశాస్త్రవిదుడు, ధర్మజ్ఞుడు అయిన ఆ రాజు అత్యధికమైన ఐశ్వర్యము కలగడంతో అహంకరించిన వాడై బ్రాహ్మణ ద్వేషి, దేవ బ్రాహ్మణ భూహర్త, సత్యశౌచ విహీనుడు, దుష్ట పరాక్రమ యుక్తుడు, దుర్మార్గవర్తనుడు అయి ప్రవర్తింపసాగాడు. తద్వారా అతని ధర్మబలము నశించడంతో సమాంతులైన కాంబోజ కురుజాదులనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టుముట్టించారు. ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బలమదయుక్తుడై శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. పెద్ద పెద్ద చక్రాలున్నది, ప్రకాశించేది, జెండాతో అలంకరించబడినది, ధనుర్బాణాదిక శాస్త్రాస్త్రాలతో సంపన్నమైనది, అనేక యుద్ధాలలో విజయం సాధించినది, చక్కటి గుర్రాలు పూంచినది, తమ సూర్య వంశాన్వయమైనది అయిన రథాన్ని అధిరోహించి రథగజ తురగ రథాతులు అనబడే 4 రకాల బలగముతో నగరము నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యములపై విరుచుకపడ్డాడు.
ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే వింశతి అధ్యాయవు 19-20 అధ్యాయములు సమాప్తము. 10వ నాటి పారాయణము సమాప్తము.